రామ్ చరణ్ తేజ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ నాగబాబు నిర్మిస్తున్న న్యూ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ నోవోటల్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. రామ్ చరణ్ తేజ్ చిరుత కుమ్మేశావు, మగధీర ఎరగదీసావు, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎరగదీసి కుమ్మే. రామ్ చరణ్ ఫస్ట్ పిక్చర్ ఒక సంచలనాన్ని సృష్టిస్తే, రెండో చిత్రం తెలుగు సినిమా 78 సంవత్సరాల చరిత్రలోనే కలెక్షన్స్లో మరొక అద్భుతమైన చరిత్రను సృష్టించింది. 2 ఘన విజయాల తర్వాత ఇది హ్యాట్రిక్ కావాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అంజనా ప్రొడక్షన్స్ 7వ సినిమా, చరణ్ బాబు 3వ సినిమా, మన భాస్కర్కి 3వ సినిమా అయిన ఈ సినిమా మగధీర తర్వాత ఈ సినిమా రావడం ఎంత ఉత్సాహకరం, ఎంత ప్రోత్సాహంతో ఉన్నా కూడా ఒక రకంగా కంపారిజన్ వస్తుందనే ఒక చిన్న టెన్షను డైరెక్టర్ గారికి మరీ ఎక్కువగా ఉండడం, ఆ తర్వాత చరణ్ బాబుకి ఉండడం. ఇందులో నేను చెప్పగలిగిన ఒక చిన్న, మీ ద్వారా నేను చెప్పగలిగిన చిన్నది ఏమిటంటే, అతను ముందు తీసిన మగధీరని మర్చిపోయి తనంటూ ఒక మంచి సినిమా తీయాలని అనుకుంటున్నాను అని ఇతను చెప్పిన ఆ వార్తే ఈ సినిమాని బ్రహ్మాండమైన సినిమా చేయగలదు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మగధీరాన్ని మర్చిపోయి ఇంకొక బ్రహ్మాండమైన సినిమా తీస్తున్నాము అని అనుకుని ఆ సినిమా తీయాలి. భాస్కర్ అదే పందాలో ఈ సినిమా తీయబోతున్నాను అని చెప్పినప్పుడు నిజంగా కావలసింది సమకాలికంగా అతను అర్థం చేసుకుని ఈ సినిమాని ఎలా తీర్చిదిద్దాలో అట్లా తీర్చిదిద్దగల ఆ సమర్థత ఉంది. దానికి సరిపోయే అన్ని సదుపాయాలు, అన్నీ చాలా పెద్ద ఎత్తున కూడా ఈ సినిమా తీయాలని చెప్పి అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు తీయబోయే ఈ సినిమా 100కి 100 పాళ్ళు విజయం సాధిస్తుందని, చాలా గొప్ప విజయాల్లో ఒక విజయం అవుతుందని చెప్పి ఆశిస్తూ, I'm really looking forward to this film and working with Charan and Bhaskar. I think it should be a very interesting project. Thank you. ఈ సినిమా చేయటానికి భాస్కర్ లాంటి దర్శకుడు ఒక ఎమోషన్స్ని విత్ ఇన్ ఫ్యామిలీస్లో ఉండేటువంటి ఒక సెంటిమెంట్స్ని కానీ, లేకపోతే ఒక మైన్యూట్ లవ్ స్టోరీస్ని కానీ డీల్ చేసేటువంటి భాస్కర్ని ఈ సినిమాకి తన నెక్స్ట్ సినిమాకి కావాలి అని చెప్పి చరణ్ బాబు కోరుకొని భాస్కరే కావాలి నాకు మూడో సినిమాని అనుకోబట్టే ఈరోజు భాస్కర్ ఈ సినిమాకి
మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చరణ్ బాబు చిరుత లవ్ స్టోరీ అయినా ఒక మాస్ ఫీలింగ్ ఇన్సైడ్ ఉంటుంది ఆ సినిమా అంతా. అలాగే మగధీర అది ఒక జైగాంటిక్ ఫిలిం, అది తెలుగు ఇండస్ట్రీ రికార్డులు తిరగేసింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే వాడికి తెలుసు ఆ సినిమా గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుందని. అలాగే మూడో సినిమా కూడా ఇంకొక పెద్ద మ్యాసివ్గా తీసేటువంటి ఒక సినిమా కాదు. అలాగే కేవలం ఒక పక్కా మాస్ హీరోగా కాకుండా ఒక వెర్సాటైల్ హీరోగా తను ఎస్టాబ్లిష్ కావాలంటే ఒక భాస్కర్ లాంటి డైరెక్టర్ చేతిలో ఒక మంచి సినిమా చేస్తే బాగుంటుంది. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, అలాగే ఒక చిన్న ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఇలాంటివి ఉండాలి నాకు. సో తను ఒక వెర్సాటైల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి అతను చేసేటువంటి ఆలోచన వల్లే తను కోరుకోబట్టి భాస్కర్ లాంటి ఒక హ్యూమన్ వాల్యూస్ని బాగా చెప్పగలిగేటువంటి ఒక దర్శకుడిని మా సినిమాకి మేము పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ సినిమాకి ఫస్ట్ క్రెడిట్, ఈ సినిమా చేయటానికి ఫస్ట్ క్రెడిట్ వెళ్ళాల్సింది చరణ్ బాబుకి. ఎందుకంటే చరణ్ బాబు కోరుకోబట్టే ఈ సినిమా ఇలాంటి కాంబినేషన్లో సినిమా చేయడం జరిగింది. నాకు థర్డ్ ఫిల్మ్, చరణ్కి థర్డ్ ఫిల్మ్. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది నా మీద. డెఫినెట్గా అన్ని రకాలుగా ఆ రెస్పాన్సిబిలిటీని పూర్తి చేస్తాను. మగధీర టెన్షన్ గురించి చాలాసార్లు నాకు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. బట్ నేను మగధీర చూసేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను సేఫ్ అని అనిపించింది. సో చాలా చరణ్ని ఇంకో రకంగా చూపించగలిగే ఒక స్క్రిప్ట్ ఇది. సో ఒక ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్, థియేటర్లో ఫీల్ గుడ్ ఫిల్మ్. ఆ విషయంలో నాకైతే టెన్షన్ లేదు, రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఫీల్ అవుతున్నాను. అలాగే చరణ్తో కలిసి పనిచేయడం అన్నది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మగధీర అయ్యి ఒక 40 రోజుల తర్వాత నేను నాగబాబాయ్ మేమందరం కలిసాం, ఇలా సినిమా చేయాలని అనుకున్నాం. నాకు అప్పుడే తెలుసు మగధీర తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. సో అప్పుడే నన్ను బాబాయ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా నాకు భాస్కర్ లాంటి మంచి స్క్రిప్ట్, భాస్కర్ లాంటి డైరెక్టరే కావాలి. అండ్ ఆయనతో అయితేనే నాకు ఒక వర్సటైల్ యాక్టర్గా పేరు వస్తుంది. మగధీర తర్వాత కానీ ఇలాంటి మాస్ పిక్చర్స్ చేయడానికి బ్రాండెడ్ అయిపోతానేమో నాకు చిన్న భయం వేసింది. సో ఆ ఇమేజ్ అలా స్టిక్ అయిపోకుండా అన్ని సినిమాలు చేశాడు చరణ్ అని అనిపించుకోలే. అంటే అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న డైరెక్టర్ నాకు భాస్కర్ తప్ప ఇంకెవరు అనిపించలేదు ఆ టైంలో. అండ్ మగధీర రిలీజ్ అయిన తర్వాత అందరు టెన్షన్ ఫీల్ అయ్యారు, నేను కూడా టెన్షన్ ఫీల్ అయ్యాను ఇప్పుడు ఎలాగని. బట్ భాస్కర్కి మాత్రం టెన్షన్ లేదు అస్సలు, అంత బాగా రాశారు. అది వినిన తర్వాత నాకు అసలు టెన్షన్ అనేది లేదు. మనం అందరం ఫీల్ అవుతూ ఉన్నాం, కానీ ఇట్ ఈస్ అ ఫ్యాబులస్ స్క్రిప్ట్. నాకు ఇంకా కొత్త ఛాలెంజ్ లాగా అనిపించింది. నన్ను ఎలాగా పోర్ట్రే చేయాలి ఆ క్యారెక్టర్లో అనేది ఆలోచన ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది. అది ఐ హోప్ ఐ సాటిస్ఫై భాస్కర్ అండ్ జస్టిఫై హిస్ స్క్రిప్ట్. అండ్ డెఫినెట్గా ఇది ఒక మంచి డిఫరెంట్ సినిమా అవుతుందండి. అండ్ మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. మంచి మ్యూజిక్తో, హారిస్ జయరాజ్ మ్యూజిక్తో, అండ్ కిరణ్ రెడ్డి అండ్ కెమెరామెన్. ఇంతకుముందు నాచ్ అని రామ్ గోపాల్ వర్మతో సినిమా తీశారు, అలాగే ఆనంద్ సాయి గారితో అండ్ మిగతా టెక్నీషియన్స్తో. అండ్ అన్నిటికంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాల్సింది, నాగబాబుతో సినిమా చేయాలని నాకు ఎప్పటించో ఉంది. ఆయన కంపెనీ అన్నా, నేను ఫ్యామిలీలో ఎవరితో కొంచెం ఎక్కువ మాట్లాడతానంటే, షేర్ చేసుకుంటానంటే అది మా ఫ్యామిలీ తర్వాత కొంచెం నాగబాబుతోనే ఎక్కువ కూర్చుంటాను. నిజంగా ఆయనతో కూర్చున్నప్పుడు నాకు ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది. అండ్ ఏదైనా సినిమా చూసి వచ్చినప్పుడు మేము చాలా మాట్లాడుకుంటాం. సో అలాంటి సినిమా ఇప్పుడు నాగబాబు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ భాస్కర్. ఐఎమ్ షూర్ విల్ డూ అ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. Thank you. Let's take a quick break in our local TV's Popcorn with Divakaram. Divakaram ఏదో చెప్దామని ట్రై చేస్తున్నట్టున్నావు, చెప్పు. త్వరలో, అతి త్వరలో లోకల్ టీవీలో ఒక స్పెషల్ జరగబోతుంది. మీరు వెయిట్ చేస్తూనే ఉండండి. అంటే టైప్స్ పాప్కార్న్.